ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు మహిళా ద్రోహిగా నిలిచిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి. కూటమి పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. వైఎస్ జగన్ అన్ని పథకాలను మహిళల పేరిటే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మంచి చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతోన్న నష్టాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి మహిళపై ఉందన్నారు వరదు కళ్యాణి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా సదస్సు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి, జడ్పీ చైర్పర్సన్ గిరిజ, ఎమ్మెల్సీ మంగమ్మతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగనన్న అన్ని పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం మనం చూసాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాను, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పారు. ఎవరికైనా ఒక్కరికైనా 1 సెంట్ వచ్చిందమ్మా? ఎవరికి ఇవ్వలేదు. జగనన్న మహిళలకి 2,83,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. అంటే డీబీటీ, నాన్ డీబీటీ కలిపి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీసుకుంటే కనీసం మొదటి హామీ కూడా అమలు చేయకుండా ఎంత దారుణంగా మోసం చేశారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అలా మహిళా ద్రోహిగా ఈరోజు మిగిలిపోయారు. మరి జగనన్న చేసిన మేలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన నష్టము, మోసము మనం ప్రజలకు చెప్పాలా లేదా? మన మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు అందరూ ఆలోచించండి. బయటికి వెళ్తే రక్షణ లేదు, ఇంట్లో కూడా రక్షణ లేదు. ఏదో పని ప్రదేశంలో రక్షణ ఉంటుందంటే అక్కడ లేదు. మన పిల్లలకి స్కూల్కి వెళ్తే రక్షణ లేదు, కాలేజ్కి వెళ్తే రక్షణ లేదు. మరి ఎలా బ్రతుకుతాం ఆడవాళ్ళం? మహిళలు ఈ కూటమి పాలనలు ఎలా బ్రతుకుతాం? వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనంతపురం జిల్లాలో మహిళామణులు ఎవరికి భయపడకుండా, కేసులకు లొంగకుండా, భయపడకుండా ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి ఈరోజు సొసైటీలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, ప్రతి దాని గురించి కూడా ఇంత చక్కటి అవగాహనతో చర్చిస్తూ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. జగనన్నకు సపోర్టుగా ఉంటాము, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పని ఇంత ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. మరి జగనన్న ముఖ్యమంత్రిగా అయ్యే విజయంలో మొట్టమొదటి స్టెప్పు అనంతపురంలో పడుతుంది అని చెప్పని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను.